పార్వతీపురం మన్యం జిల్లా దుగ్గిలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. గ్రామంలో సంచరిస్తూ స్థానికులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. అనపకాయ పంటను ధ్వంసం చేశాయి ఏనుగులు. మరికొద్ది రోజుల్లో పంట చేతికొస్తుంది అనగా ఏనుగులు నాశనం చేయడంతో రైతు తీవ్ర ఆవేదనకు గురవుతున్నాడు. ఏనుగులు గ్రామాల్లోకి రాకుండా పంటలను ధ్వంసం చేయకుండా ఫారెస్ట్ అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. నూతన సంవత్సర వేడుకల్లో విషాదం చోటు చేసుకుంది. కోనసీమ జిల్లా అంతర్వేది బీచ్లో గోదావరిలో మునిగి శ్రీధర్ అనే యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. కాకినాడకు చెందిన ముగ్గురు యువకులు న్యూ ఇయర్ వేడుకల కోసం అంతర్వేది బీచ్కు వెళ్లారు. థార్ జీపులో వెళుతుండగా అదుపు తప్పి గోదావరిలోకి థార్ దూసుకువెళ్ళింది. అందులో ఉన్న ఇద్దరు బయటకు రాగా డ్రైవింగ్ సీట్లో ఉన్న శ్రీధర్ నీటిలో మునిగిపోయాడు. రెస్క్యూ ఆపరేషన్ చేసి పోలీసులు జీపును వెలికి తీయడంతో డ్రైవింగ్ సీట్లోనే శ్రీధర్ మృతదేహం లభ్యమైంది. మృతుని బంధువులకు సమాచారం ఇచ్చిన పోలీసులు డెడ్ బాడీని పోస్టుమార్టానికి తరలించారు.